ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహన రాకపోకలు ప్రారంభం. పుట్లగట్టగూడెం టోల్ ప్లాజా నుంచి హైవే మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలి. పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ మెగా లక్కీ డ్రా 4వ రోజు డ్రా తీసి విజేతను ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త రాజాన సత్యనారాయణ. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి. ఘన స్వాగతం పలికిన జనసేన శ్రేణులు. ఖమ్మం దేవరపల్లి మధ్య నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవేలో వాహన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వాహనాలకు టోల్ వసూలు చేసే ప్రక్రియకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారిలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పరిధిలోని ఒక ప్యాకేజీలో పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సోమవారం నుంచి టోల్ వసూలు చేసి వాహనాలను అనుమతిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మిగిలిన రహదారులకు చాలా భిన్నం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని 4 వరుసలుగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఇదే కావడం గమనార్హం. ఈ రహదారిలో ప్రయాణించిన దూరానికే టోల్ విధిస్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు. తెలంగాణ రాష్ట్ర ఖమ్మం నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి ఆంధ్రాలోకి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రేచెర్ల, టీ నర్సాపురం, ఏపిగుంట, గురవాయిగూడెం, పొంగుటూరు మీదుగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిలో కలుస్తుంది. ఈ మధ్య దూరం సుమారు 57 కిలోమీటర్లు ఉంది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రయాణించే వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని అధికారులు సూచిస్తున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజుపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో పలు హిందూ సంఘాల నాయకులు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు విశ్వనాథ్ తో కలిసి వేమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని, రామాయణం గ్రంథాన్ని కించపరుస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ ప్రాంతీయ భేదాలను తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజుపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా సెక్రటరీ పెనుమర్తి సురేష్ బాబు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు మృత్యుంజయ శర్మ, తిప్పపట్ల రామకృష్ణ మాస్టర్, ఆర్ఎస్ఎస్ నాయకులు ఆర్ సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ కొంచాడి దుర్గాప్రసాద్, లైబ్రరీ చైర్మన్ కొప్పాక శ్రీనివాస్, బీజేఎంసీ జిల్లా ప్రెసిడెంట్ తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, భూపతిరాజు, డాక్టర్ నారాయణ, కొనకల్ల వెంకటేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖుని సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు మన భారతీయ సంస్కృతి గురించి, అలాగే రామాయణం గురించి చాలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడారు. ఆయన మీద కోట్లాది మంది హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి ప్రకాష్ రాజ్ గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజుని హిందూ సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అలాగే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని విడగొడుతూ దేశ సమైక్యతని ఆయన ఇబ్బంది పడేలా, దేశ
విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి ఇవాళ మేము అందరం డిమాండ్ చేస్తాము. అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ ప్రతిరోజు మెగా లక్కీ డ్రా నిర్వహించి కొనుగోలుదారులకు బహుమతులు అందించడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త రాజాన సత్యనారాయణ కొనియాడారు. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు కూడా మెగా లక్కీ డ్రా నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ డ్రా కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరపడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహించి విజేతకు పావుకాసు బంగారం అందించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. 4వ రోజు లక్కీ డ్రాలో సుమంగళి ఖజానాలో కొనుగోలు చేసిన దీక్షిత్ విజేతగా నిలిచారని తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మెగా లక్కీ డ్రా నిర్వహించి విజేతకు పావుకాసు బంగారం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ వారం రోజుల పాటు ప్రతి అరకాసు బంగారంపై 1500 రూపాయలు, ప్రతి కాసు బంగారంపై 3000 రూపాయలు డిస్కౌంట్ అమలు జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ బచ్చు పవన్, ట్రెజరర్ కొంకిమల్ల హేమంత్ తో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. నెంబర్ దీక్షిత్ అండి, దీక్షిత్ సాయి గారు 7150 నెంబర్. ఎందుకంటే అక్షయ తృతీయని పురస్కరించుకొని వారం రోజులు ప్రతి షాప్ లో కూడా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న గోల్డ్ షాపులు ప్రతి షాప్ లో కూడా ఈ ఆఫర్లు ఉన్నాయి. అలాగే పట్టణ ప్రజలు కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఆఫర్ ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే గోల్డ్ అసోసియేషన్ వారికి కూడా నా విన్నపం. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా జంగారెడ్డిగూడెం వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దాహం తీర్చేలాగా మంచినీటి చలివేంద్రం గాని మజ్జిగ చలివేంద్రం గాని పెట్టాలని చెప్పేసి నేను వాళ్ళని కోరటం జరుగుతుంది. అలాగే వాళ్ళ వ్యాపారాలు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జంగారెడ్డిగూడెం వచ్చి గోల్డ్ అసోసియేషన్ దగ్గర ఈ గోల్డ్ కొనాలని నేను తెలియజేస్తున్నాను పట్టణ ప్రజలందరికీ కూడా. బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అక్షయ తృతీయ సందర్భంగా మా అసోసియేషన్ వారు అక్షయ తృతీయ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. వారోత్సవాల సందర్భంగా పరిసర గ్రామ ప్రజలకి పట్టణ ప్రజలకి మేము వారం రోజులు ఆఫర్ పెట్టాము. ఆఫర్లో భాగంగా ప్రతి అరకాసు కొనుగోలుపై 1500 ఫ్లాట్ డిస్కౌంట్, అలాగే ప్రతి 5000 కొనుగోలుపై ఒక లక్కీ డిప్ కూపన్ ఇవ్వటం జరుగుతుంది. 1,00,000 రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళకి 20 కూపన్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ 4వ రోజు. ఈ 4వ రోజు విన్నరు ఏటూరు నగరానికి చెందిన దీక్షిత్ గారు. ఈయన సుమంగళి ఖజానా జ్యువెలర్స్ కస్టమర్ ఆయన. అలాగే ఇంకా 3 రోజులు మిగిలి ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు ఈ 3 రోజులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న వెంకటలక్ష్మికి జనసేన మండల అధ్యక్షులు ఆకుల్ రాకేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వెంకటలక్ష్మికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం పలకడంతో పాటుగా ప్రసాదాలను అందజేశారు. ఎంతో మహిమ కలిగిన మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
చింతలపూడి మండలం ప్రగడవరంలోని కనమతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర 23వ మహాసభలు జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభ సందర్భంగా వివిధ పంటల రైతాంగ సమస్యలపై సదస్సులు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అన్ని పంటల రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వర్జీనియా పొగాకు, అరటి, కోకో, మొక్కజొన్న తదితర పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, కొబ్బరి రైతుల సంఘం జిల్లా నాయకులు మున్నంగి సుబ్బారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు ఆర్వీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్ని ఏలూరులో జూన్ 3, 4, 5 తేదీల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు చింతలపూడి మండలం ప్రగడవరం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పర్యటించి రైతాంగంతో ఈ విషయాలను కూడా చర్చించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించే దానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అది మహాసభల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల రైతు సమస్యల మీద సదస్సులు, సెమినార్లు నిర్వహించడం, దీంతో పాటు ఇవాళ అనేక సాంస్కృతిక కార్యక్రమాలని, వ్యవసాయ ఎగ్జిబిషన్ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ మహాసభల నేపథ్యంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ మహాసభలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి కూడా దాదాపు 500 మంది రైతు ప్రతినిధులు ఏలూరు రాబోతా ఉన్నారు. వాళ్ళు ఈ 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో పాల్గొంటారు. 3వ తారీఖున వేలాది మంది రైతాంగంతో ఒక రైతు ప్రజా ప్రదర్శన కూడా మేము ఏలూరులో నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రైతు సంఘం రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని చెప్పి చింతలపూడి మండల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి, భూములు కోల్పోతున్న రైతాంగానికి న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి గత అనేకేళ్లుగా మేము రైతు సంఘం తరఫు పోరాటం చేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఫార్ములా ప్రకటించాలి. లేని పక్షంలో కూడా కోకో రైతులు కూడా సమీకరించి ఫార్ములా పాలసీ ధర నిర్ణయం కోసం పోరాడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భగవత్ రామానుజాచార్య తిరు నక్షత్రోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో రామానుజాచార్య స్వామి వారికి పంచామృత అభిషేకము, విశేష అష్టోత్తర శతనామార్చన, తిరునక్షత్ర తనియన్ విన్నపము వైభవంగా నిర్వహించారు. అర్చకులు రిషికేశ్ కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగణి కార్యకర్తలు నరసవేణి తులసిరత్నం, శ్రీరామ్మూర్తి, సుగుణ, మహాలక్ష్మి, అనంతలక్ష్మి తదితరులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను.
నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ స్వాగతం. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి నిర్ణయం తీసుకుంది. ఒక్కో సభ్యురాలికి ఇప్పుడు ఇస్తున్న ₹1,00,000 రుణానికి అదనంగా మరో ₹2,00,000 రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరో ₹1,00,000 వడ్డీ లేకుండా రుణం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. డ్వాక్రా మహిళలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు చూద్దాం. మీరు డ్వాక్రా సంఘంలో సభ్యురాలా? పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నది మీ ఆశయమా? అయితే ఈ శుభవార్త మీకోసమే. మిమ్మల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. మీరు ఎంచుకున్న రంగంలో పెట్టుబడికి సహాయం అందించనుంది. ఒక్కో సభ్యురాలికి స్త్రీ నిధి కింద గరిష్టంగా ₹2,00,000 దాకా రుణంగా ఇవ్వనుంది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు ఇతరత్రా ఏమీ ఉండవు. ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ మొత్తాన్ని 11% వడ్డీతో అందిస్తుంది. 2026-27 ఏడాదికి 1,50,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికోసం 3,000 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్ప్ పరిధిలోని 8,43,000 సంఘాల్లో 85,75,000 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం స్త్రీ నిధి ద్వారా వీరిలో ఎవరికైనా రుణం కావాలంటే సంఘంలోని మొత్తం సభ్యులకు కలిపి 8 లక్షల వరకు ఇస్తారు. ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా ₹1,00,000 వరకు మాత్రమే అందే అవకాశం ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ 1,00,000కు అదనంగా మరో ₹2,00,000 ఇస్తారు. దీన్ని సంఘం మొత్తానికి కాకుండా వ్యక్తిగతంగా ఇస్తారు. దీంతో పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వారికి మొత్తం 3 లక్షల వరకు రుణంగా అందుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్న సభ్యులకే ఈ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈ, సేవా రంగాల్లోని ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నా ఈ రుణ సౌలభ్యాన్ని అందించనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు జీవనోపాధుల కల్పనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సెర్ప్ అధికారులు సిద్ధం చేయనున్నారు. క్షేత్రస్థాయిలోని ప్రతి సంఘం వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతగా ఈ ఏడాది ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారిని లేదా కొత్తగా ఆ రంగంలోకి రావాలనుకున్న వారిని ప్రతి సమాఖ్య పరిధిలో 15 మందిని ఎంపిక చేస్తారు. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించనుంది. వీరికి స్త్రీనిధి కింద ఇచ్చే 2 లక్షల రుణంతో పాటు అదనంగా ఉన్నతి పథకం కింద మరో ₹1,00,000 ఇవ్వనున్నారు. దీనికి వడ్డీ ఉండబోదు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ₹4,00,000 వరకు రుణంగా అందనుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీ నిధి ద్వారా అందించే తోడ్పాటును మించి అవసరమైతే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ CIF కింద మరో ₹1,00,000 అదనంగా ఇవ్వనున్నారు. ఇది అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని PRTU జిల్లా అధ్యక్షులు జి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద PRTU ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, PRC కమిటీ ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న వివిధ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని, లేని పక్షంలో ఈ నెల 25వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ లో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని
వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నిటి మీద కూడా మరి పరిష్కారం కొరకు ఈరోజు ఇక్కడ ధర్నా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకి సర్వీస్ రూల్స్ లేవు. సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయుడు 33 ఏళ్ళు 34 ఏళ్ళు సర్వీస్ చేసినా సరే తను ఏ పోస్టులో అయితే వచ్చారో మా అయితే ఆ పోస్ట్ తర్వాత ఇంకొక ప్రమోషన్ తీసుకొని రిటైర్ అయిపోతున్నారు. ఇటువంటి దుస్థితి మిగతా డిపార్ట్మెంట్లో లేదు. మరి ఈ విద్యాశాఖలోనే ఈ దుస్థితి రావడానికి కారణం మరి సర్వీస్ రూల్స్ లేకపోవటం. ఈ రోజున ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కామన్ సర్వీస్ రూల్స్ వస్తాయి. మరి ఈ రోజున ఖాళీగా ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ ద్వారా భర్తీ కావాల్సినటువంటి డైట్ కాలేజ్ లెక్చరర్స్, అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, ఇతరత్ర ఇవన్నీ కూడా ఎంఈఓస్, డివైఓస్, అలాగే డిఏఓ వరకు కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఆ రకమైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి మా మొదటి డిమాండ్గా సర్వీస్ రూల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పని పెట్టాం. ఇకపోతే ఈ ప్రభుత్వం రేపు జూన్ 2వ తారీఖుకి 2 సంవత్సరాల కాలం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏం చేశారనేది ప్రశ్నించుకోమని చెప్పనేసి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్కు విశిష్ట అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదే విధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనాథ రక్షకనే అగ్రమూల మహాగణపతియే నాగరాజానే మాలికావృత్తమదేవి లోకమాతానే వాసనే పంబా శిశువే పందల రాజకుమారుణ్ణే ప్రజలకు వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. చింతలపూడి డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల విద్యార్థులు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన ఎన్సీసీ లెఫ్టినెంట్ మౌనికను అభినందించారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ఈ చలివేంద్రం కొనసాగుతుందన్నారు. కావున దీనికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతలు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలువురు దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాల ఏర్పాటుకు, నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. చింతలపూడిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి విభాగాల ద్వారా ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతీయ వాతావరణ శాఖ వారి ఉత్తర్వులు, వారి యొక్క ఇచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి, వర్షాలు తక్కువగా ఉంటాయి అని తెలియజేయడం జరిగింది. మన ప్రాంతంలో చూస్తే రోజు రోజుకి ఎండల తీవ్రత అధికమవుతా ఉన్నది. మార్గం గుండా చాలా మంది బాటసారులు అలాగే వాహనదారులు ప్రయాణిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మరి అందుబాటులో దాహాన్ని తీర్చడం కోసం మా కళాశాల తరపున ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రాంత వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం పోరాటాలు చేసిన నాయకులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అఖిల భారత రైతు కూలీ సంఘం జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి సముద్రాల బాలసుందరం తెలిపారు. బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జరిపారు. ఈ కార్యక్రమంలో బాలసుందరం ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో మంది నాయకులు పోరాటాలు చేసి ప్రాణాలు కోల్పోయారన్నారు. తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలింపూడి సుందర్రావు, బోడా యేసుపాదం, సత్యనారాయణ, బచ్చురాజు, పూణెం పార్వతి, సముద్రాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో బుధవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,55,500 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,59,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,12,700 రూపాయలుగా పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,515 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,600 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహన రాకపోకలు ప్రారంభం. పుట్లగట్టగూడెం టోల్ ప్లాజా నుంచి హైవే మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలి. పలు హిందూ సంఘాల నాయకుల డిమాండ్. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ మెగా లక్కీ డ్రా 4వ రోజు డ్రా తీసి విజేతను ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త రాజాన సత్యనారాయణ. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి. ఘన స్వాగతం పలికిన జనసేన శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.